హాయ్ అండి. సమ్మర్లో ప్రతి ఒక్కరూ తినాల్సినటువంటి మరి చట్నీ అండి. ఈ చట్నీ మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు ఇష్టమో లేదో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అసలు ఈ చట్నీ ఎలా తయారు చేయాలి ఏంటనేది చూసేద్దాం. ఇలా మనకి సమ్మర్లో మనకి ఎక్కువగా మామిడికాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. ఇలా రోటి చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక కళాయిలో ఎండుమిర్చి నేను 2 కాయలకి ఒక 5 కాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చిలో జీలకర్ర, వెల్లుల్లి అలానే కొంచెం ధనియాలు వేసేసి వేయించేసుకున్నాను. ఇలా తర్వాత మామిడి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలా ఎండుమిర్చి అలానే మామిడి ముక్కలు వేసేసి తగినంత సాల్ట్ వేసేసి ఈ విధంగా రోటి చట్నీ అయితే చేశాను. తర్వాత ఈ విధంగా పోపు పెట్టేసుకుంటున్నానండి. ఇలా తాలింపు పెట్టేసుకుంటే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసి మనకి 1 వీక్ వరకు కూడా చాలా చక్కగా ఉంటుందండి. అసలు మనకి ఈ చట్నీ అనేది పాడవదు. ఇంకా మనం టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చక్కగా వేసుకొని తినొచ్చు. ట్రై చేయండి, చాలా బాగుంటుందండి టేస్ట్. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో